దేవుడు నీకేదైనా ఒక వర్క్ అప్పచెప్తే నువ్వు దాన్ని మంచిగా చేస్తున్నావా? నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావా? ఎందుకంటే బైబిల్‌లో దేవుడు అంటున్నాడు, దేవుని కార్యంను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అని. మరి దేవుడు నీకేదైనా ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సంపూర్ణంగా నీ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో నువ్వు పర్ఫార్మ్ చేసినట్లయితే దేవుడు తప్పక దానికి మనకి బహుమానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన కొంచెంలో నమ్మకంగా ఉన్నవారిని బహుగా నమ్ముతాడు. ఎందుకంటే గొప్ప వాటి మీద ఆయన మనల్ని నియమించడానికి. ఒకవేళ నువ్వు ఒక సేవకుడివో సేవకురాలివో అవ్వచ్చు, లేదా నీది చాలా చిన్న పరిచయం అవ్వచ్చు, లేదా నువ్వు ఒక ఆరాధన జరిగించే వ్యక్తి అవ్వచ్చు, లేదా ఒక వాక్యానికి ముందు ప్రార్థించే వ్యక్తివైనా అవ్వచ్చు. అది చిన్నదే అవ్వని, చాలా మైన్యూట్ థింగ్, అసలు మనుషుల దృష్టిలో అది చాలా నెగ్లిజిబుల్ వర్క్ అని నువ్వు ఫీల్ అవ్వచ్చు. కానీ దేవుడు నిన్ను అందుకోసం నిలవబెట్టాడా? దానిలో నువ్వు ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా, ఎటువంటి ల్యాకింగ్ లేకుండా నీ బెస్ట్ నువ్వు ఇస్తే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వెనక్కి చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు నెగ్లెక్ట్ చేస్తావో, లేజీగా ఆ వర్క్ని పక్కన పెట్టేస్తావో అప్పుడు శాపం వస్తుందంట. మరి అట్లా శాపం మనకు వద్దు కదా. మరి అట్లనే కొంతమంది ఒక హౌస్ వైఫ్ని చాలా తక్కువగా చూస్తుంటారు. కానీ నేను ఒక హౌస్ వైఫ్గా దేవుడు నేను నిలవబెడితే నీవు చేయగలిగినంత నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఇన్లాస్ కొరకు, నీ పేరెంట్స్ కొరకు నువ్వు చేయాలి. ఇదేముందిలే, నేను గొప్పగా చదువుకోవాలనుకుంటున్నాను, ఉద్యోగం చేసుకొని మనకి ఆశ ఉండడంలో తప్పులేదు. కానీ దేవుడు ఒక్కొక్క మెట్టు మనల్ని నడిపిస్తారు. కాబట్టి నిన్ను ఈ పొజిషన్లో ప్రస్తుతానికి ఉంచారా, ఆ పొజిషన్కి న్యాయం చేయి. తర్వాత దేవుణ్ణి అడుగు, దేవా నాకు సహాయం చేయి, నేను ఇలా పర్స్యూ చేయాలనుకుంటున్నాను, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేస్తారు. మరి అట్లనే ఇంకా వేరే పొజిషన్లో, లేదా నువ్వు ఏ జాబ్ చేస్తున్నా నిన్ను ఒక పొజిషన్లో దేవుడు ఉంచినప్పుడు దానికి నువ్వు న్యాయం చేయగలుగుతున్నావా, లేదా ఇతరులకు అన్యాయం చేస్తూ దోపుడు సొమ్ముతో నువ్వు బ్రతుకుతున్నావా? ఇవన్నీ మనము ఎప్పుడైతే పరిశీలిస్తామో వాటిని అన్నిటిని బట్టి ఇదిగో దేవుడికి ఈ విషయంలో నేను అంగీకారంగా ఉన్నానా, ఈరోజు నేను అంగీకారంగా ఉన్నానా, ఈ పూట నేను దేవునికి అంగీకారంగా ఉన్నాను, ఈ పనిలో దేవునికి అంగీకారంగా ఉన్నానా అని నువ్వు ఎప్పుడైతే ఆయన గురించి నువ్వు ఆలోచిస్తూ ఆ పనిలో ఆయన ముందు పెట్టి నువ్వు ఆ పని చేస్తావో తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన కార్యాన్ని అశ్రద్ధగా చేయడానికి వీల్లేదు. ఒక సేవకులే కాదు దేవుని పని అంటే, నీవు చేస్తున్న ఉద్యోగం కూడా దేవుడు నిన్ను నియమించిందే, నీవు ఉంటున్న ఇల్లు కూడా దేవుడు నీకు నియమించిందే, నువ్వు చేస్తున్న ఒక నెగ్లిజిబుల్ వర్క్ కూడా దేవుని నియమించిందే. కనుక దేన్ని అశ్రద్ధ చేయకూడదు. చక్కగా నీ సామర్థ్యాన్ని అంతా ఇచ్చి, నీ ఎక్సలెన్స్ అంతా దాంట్లో కనపరిచి ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో దేవుడు తప్పక నేను ఆశీర్వదించి నీ జీవితంలో ఉన్న శాపాలని కొట్టివేసి ఆశీర్వాదాలతో నేను నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్.